హలో ఫ్రెండ్స్, అందరూ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అండి. కొత్త సంవత్సరం అనగానే ఒక ఫ్రెష్ స్టార్టప్ అనేది మనకి మైండ్లోకి వస్తుంది. అందుకని ఏం చేస్తూ ఉంటాం, కొత్త రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. జనవరి 1 క్యాలెండర్ రాగానే ఇంకా స్టార్ట్ చేసేస్తాం, మనం ఇది చేయాలి అది చేయాలని. కానీ ఫిబ్రవరి 1 వచ్చేసరికి చాలామంది అంటే ఆల్మోస్ట్ 80% డ్రాప్ అయిపోతున్నారంట. ఎందుకు? మనం రిజల్యూషన్స్ కాదు పెట్టుకోవాల్సింది, ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఇది చెయ్యాలి అని పక్కా ప్లాన్ చేసుకొని దానికి తగ్గ యాక్షన్ ఇస్తేనే మనం రిజల్యూషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తాం. మనలో ఫస్ట్ రిజల్యూషన్ అందరూ పొద్దున్నే లెగవాలని అలారం పెట్టుకుంటాం. అది ఒకటి పెట్టుకుంటామా, 2, 3 పెట్టుకుంటాం. పెట్టుకొని అది మోగుతూ ఉంటే చక్కగా ఆపేసి హాయిగా పడుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే ఒక అలారం మోగంగానే లెగిసే వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి. అసలు పిల్లలైతే సన్ రైజ్ అంటే ఏంటో కూడా తెలియట్లా, ఫొటోస్లోనో లేకపోతే వీడియోస్లోనో చూస్తూ బతుకుతున్నారు. ఏమంటారు? నిజమే కదా. ఇంకా సెకండ్ రిజల్యూషన్, ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు మెయిన్గా వెయిట్ లాస్ కావాలని కోరుకుంటారు. దానికి తగ్గ వర్కౌట్ చేయాలి కదండి. ఎక్సర్సైజెస్, యోగానో వర్కౌట్స్ చేస్తేనే కదా మనకి జీరో సైజ్ అనేది వస్తుంది. ప్రాపర్ ప్లానింగ్ అనేది మెయిన్ అండి లైఫ్లో. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోకుండా అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? నెక్స్ట్ థింగ్ ఏంటి, మనకు కంట్రోల్ లేనిది ఫుడ్. జంక్ ఫుడ్ చూడంగానే చాలా ఇష్టపడతాం. మనము ఇంట్లో చేసిన ఫుడ్లో కొద్ది సాల్ట్, షుగరు తగ్గించుకొని చక్కగా చేసుకోవచ్చు, చేస్తాం. కానీ ఫుడ్ కోర్ట్ కనపడంగానే వెళ్ళిపోతాం. అక్కడ వచ్చే ఫ్లేవర్స్ అలాంటివి, అవి కనిపిస్తే అస్సలు కంట్రోల్ అవ్వలేం. మనం చెడిపోవటం కాక పిల్లల్ని కూడా చక్కగా తీసుకెళ్ళి ఆ జంక్ ఫుడ్ అనేది తినిపిస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం రెస్పాన్సిబుల్గా ఉండాలండి. ప్రతి ఒక్క విషయంలో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కదా మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మనం జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని అవాయిడ్ చేయాలనేది మనకే ఉండాలి. అంతేగాని 1వ తారీఖు వచ్చింది ఇవి పని చేసేద్దాము, లేదా 15వ తారీఖు వచ్చింది లేదా రేపటి నుంచి చేద్దాము అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే కనుక మనము లైఫ్లో ఎప్పటికీ ముందుకెళ్ళలేమండి. బట్టలు వేసుకున్నంత మాత్రాన కొత్త మనుషులుగా మారిపోతామా అండి? అలానే కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త వ్యక్తులుగా కూడా మారలేం కదా. క్యాలెండర్లో రోజులు మారుతూ ఉంటాయి, నెలలు మారుతూ ఉంటాయి, వాటి వల్ల మనలో ఏ చేంజ్ రాదు. అలానే అలారంలో టైం మారుతూ ఉంటుంది, వాటిల్లో కూడా ఎటువంటి చేంజ్ రాదు. కేవలం మనం మారాల్సింది మన మైండ్ సెట్. అవునండి, మన మైండ్ సెట్ మారటం వల్లే రిజల్ట్ అనేది మారుతుంది. మన బ్రెయిన్లో ఏదైతే ఆలోచిస్తామో అది మనకి జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. సో మనము అద్దంలో మన మొహం చూసుకుంటే మన మొహం ఎలా ఉందో అలానే కనిపిస్తుంది కదా. అలానే మన బ్రెయిన్లో కూడా మంచి ఆలోచనలు చేసి మంచిగా విజయం వైపు పరుగులు తీద్దాం. సో నాకేమనిపిస్తుందంటే ఈ న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ పెట్టుకునే కన్నా ఒక మంచి గోల్ పెట్టుకొని మన బ్రెయిన్ పాజిటివ్గా థింక్ చేస్తే మన ఆలోచనను బట్టే మన లైఫ్ చేంజ్ అవుతుంది కనుక మనం తప్పకుండా విజయం సాధిద్దామని అనిపిస్తుంది. ఏమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you.